మై లాస్ట్ బ్లాగ్ ఇన్ రైట్ స్టేట్ యూనివర్సిటీ అని అనుకుంటున్నాను. ఇంకా చేస్తానో లేదో నాకైతే తెలియదు అబౌట్ రైట్ స్టేట్ యూనివర్సిటీ. సో మేమైతే జనవరి మంత్లో శివ టెంపుల్కి అయితే వచ్చాము ఇండియానాపోలిస్లో. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ యూఎస్ఏ. మేము జనవరి మంత్లో 2 times వచ్చాము. కాలేజ్ నుంచి ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు స్నో ట్యూబింగ్కి. ముందున్న బస్సు అలాగే యూసీఐ వ్యాన్ అనమాట, 2 ఫుల్ అయిపోయాయి. ఒక 60 members దాకా అయితే వచ్చారు ఈ ఈవెంట్కి. చాలా పెద్ద ఈవెంట్. సో వన్స్ వచ్చేసాక మేము చెక్-ఇన్స్ అవన్నీ అయిపోయాక సో ఇలా స్నో ట్యూబ్స్ ఉంటాయి కదా, అవన్నీ మేమే పిక్ చేసుకొని తీసుకెళ్ళాలన్నమాట. అందరూ ఎవరిది వాళ్ళు క్యారీ చేయాలి. సో నేను కూడా ఒకటి తీసుకున్నాను. బట్ స్నోలో రాగానే కొంచెం చలి అయితే పెరిగింది, బికాస్ ఐస్ ఉంటుంది కదా. సో ఇదంతా ఆర్టిఫిషియల్ ఐస్ అన్నమాట. వాళ్ళు నైట్ మొత్తం ఐస్ ప్రిపరేషన్లో ఉంటారు. ఇక్కడ వరకు కష్టపడి ఇలా మా ట్యూబ్స్ లాక్కొని వస్తే అలా కూర్చొని ఇక పైకి వెళ్ళాలి. పైన నుంచి ఇక స్లైడ్ అవ్వచ్చు పైకి వెళ్ళిన తర్వాత. హీస్ ఫిలిప్. ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేసేది ఇతనే. వన్ రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ కోసం అయితే పైకి వెళ్తున్నాను మళ్ళీ. సో మనం గ్రూప్లో స్లైడ్ చేయొచ్చు, సింగిల్గా స్లైడ్ చేయొచ్చు, అలాగే ట్రయాంగిల్ షేప్లో లైక్ మనకి ఇష్టం ఉన్నట్టు మనం స్లైడ్ చేయొచ్చు అనమాట ఫార్మేషన్ చేస్తే. నార్మల్గా ఉంది, మనకు అంత హెవీ ఏం లేదు. బట్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు హైదరాబాద్లో మనము వాటర్ పార్క్ వెళ్తాం కదా, స్లైడ్ అవుతాం కదా, సేమ్ అలాగే ఉంది. కాకపోతే ఇది స్నో, అది వాటర్, అంతే తేడా. హ్యాండ్స్ ఆ చలికి ఫ్రీజ్ అయిపోయినాయి కొంచెం లైట్గా, బికాస్ ఆ ఫాస్ట్గా వస్తాం కదా స్పీడ్కి. సో అందుకే కొంచెం వార్మప్కి వచ్చాము. జస్ట్ కాలేజ్ నుంచి ఎంత $20 ఛార్జ్ చేశారు విత్ ట్రాన్స్పోర్టేషన్. వన్స్ అగైన్ ఈరోజు ఎయిర్ ఫోర్స్ మ్యూజియం అనమాట. సో మార్నింగ్ 10 to ఈవినింగ్ 3 or 4 అవుతుంది. సో స్ప్రింగ్ బ్రేక్ని అలా ఊరికే బోరింగ్ చేయకుండా ఏదో ఒకటి కండక్ట్ అయితే చేస్తారు. యూనివర్సిటీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. బట్ స్టూడెంట్స్ కూడా అంత షో చేయట్లేదు. కొత్త స్టూడెంట్స్ అది ఇంట్రెస్టెడ్, బట్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరు రారు, బికాస్ వాళ్ళు చూసి ఉంటారు, లేకపోతే కూలి పనులలో బిజీ ఉంటుంటారు. సో ఇందాక స్నో ట్యూబింగ్ చూసారు కదా. సో అప్పటి నుంచి ఇప్పుడు 2 months కంప్లీట్ అయిపోయింది. సో 2 monthsలో నో వ్లాగ్స్, నథింగ్. సో ఈరోజు డేట్ వచ్చేసి April 30. ఈరోజు మనకు గ్రాడ్ సెరమనీ ఉంది. గ్రాడ్ వాక్ కాదు, గ్రాడ్ వాక్ సపరేట్ ఉంటుంది, గ్రాడ్ సెరమనీ సపరేట్ ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి గ్రాడ్ సెరమనీ. నేనైతే వాక్ చేయట్లేదు, వాక్ పోస్ట్పోన్ చేసుకున్నాను. అండ్ ఈరోజు గ్రాడ్ సెరమనీ. సో 2 months వరకు ఫుల్ టైట్ స్కెడ్యూల్ ఉండే, అసలు నో వ్లాగ్స్, నథింగ్, ఏమీ చేయలేదు. సో కంప్లీట్గా ఇప్పటితో మన సక్సెస్ఫుల్లీ మన మాస్టర్స్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట రైట్ స్టేట్లో ఈ రోజుతో. లిటరల్లీ కాలేజ్కి 1.5 month తర్వాత వస్తున్నా. 1.5 month వరకు అసలు నేను కాలేజ్కి రాలేదు, బికాస్ లాస్ట్ సెమిస్టర్లో నా లాస్ట్ కోర్స్ వచ్చేసి మొత్తం ఆన్లైనే ఉండే. ఇంతకుముందు అంటే కనీసం ఆన్ క్యాంపస్ పార్ట్ టైంకి వస్తుండే, బట్ ఆన్ క్యాంపస్ కూడా నేను రిజైన్ చేసి ఆల్మోస్ట్ 1.5 month అయింది. చెక్ ఇన్ కోఆర్డినేటర్స్. Sit down yet? Don't sit down. Cheers. Now, start ఇప్పుడు దా. Incredible. Cheers. Congratulations. We're going to raise a toast to friends and family. గ్రాడ్ వాక్ అండ్ గ్రాడ్ సెరమనీ అటెండ్ చేయడానికి కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. మా పేరెంట్స్ కూడా వస్తే బాగుండు అనుకున్నా, బట్ రాలేదు. Those are our toast. I want to have an opportunity. గ్రాడ్ సెరమనీ అయిపోయిన తర్వాత ఈరోజు May 2nd, ఈరోజు గ్రాడ్ వాక్ ఉంది. సో బట్ నేనైతే గ్రాడ్ వాక్ చేయట్లేదు చెప్పినట్టు ప్రకారం. బట్ మా ఫ్రెండ్స్ నాకంటే ముందు ఎవరైతే 1 semester ముందు గ్రాడ్ అయ్యారో వాళ్ళు ఇప్పుడు గ్రాడ్ వాక్ చేస్తున్నారు.
సో గ్రాడ్ వాక్కి అటెండ్ అవ్వబోతున్నాం. యాక్చువల్లీ 7కి అక్కడ ఉండాలి, ఇప్పుడు ఆల్రెడీ 7:15 అవుతుంది, లేట్, బట్ ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. సో గ్రాడ్ అవ్వడం కూడా ఒక మంచి అచీవ్మెంట్ అనమాట. బికాజ్ యూనో అది నేను మీకు చెప్తే అర్థం కాదు, ఇండియాలో ఉండి చూస్తే మీకు అలాగే అనిపిస్తుంది, అలాగే లైక్ అది ఒక నార్మల్గా అనిపిస్తుంది. బట్ వన్స్ యూ కమ్ హియర్ మీరు చాలా ఫేస్ చేసి వెళ్తారనమాట. అండ్ అన్ని ప్రాబ్లమ్స్లో ఉండి యూ ఫినిష్ యువర్ మాస్టర్స్ ఇక్కడ, ఫినాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎవ్రీథింగ్. సో మాస్టర్స్ ఫినిష్ అయినప్పుడు మళ్ళీ ఫినిష్ అయినాక జాబ్ టెన్షన్స్ అవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. లైక్ మెంటల్ కండిషన్ ఎవరికి కూడా సరిగ్గా ఉండదు. సో ఇట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్ అనమాట. అకార్డింగ్ టు మీ అయితే మాస్టర్స్ కంప్లీట్ చేయడం ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. ఇప్పుడు మాస్టర్స్ గ్రాడ్ వాక్ అనేది నటర్ సెంటర్లో జరుగుతుంది. నటర్ సెంటర్ యూజువల్గా మీరు నా బ్లాగ్స్ రెగ్యులర్గా చూస్తే మీకు నటర్ సెంటర్ చాలా బ్లాగ్స్లో ఉంటుంది. నా ఫ్రెండ్ సంతోష్ గ్రాడ్ అయితే అయ్యాడనమాట. సో మా ఫ్రెండ్ ఇంకొక ఆయనకు 1 year నుంచి జాబ్ దొరకక పర్మనెంట్గా ఇండియా వెళ్ళిపోతున్నాడు. సో చాలా బాధగా అనిపించింది అలా ఇండియా వెళ్ళిపోతున్నప్పుడు, బట్ ఏం చేయలేని పరిస్థితి. సో ఇలా చాలా జరుగుతాయి అనమాట యూఎస్లో. అండ్ సేమ్ డే గ్రాడ్ అయిన వాళ్ళకు ఒక పార్టీ ఆర్గనైజ్ చేశారు భావన గారు. సో షీ వాజ్ అవర్ సీనియర్. సౌత్ ఇండియన్ ఫుడ్ తిని చాలా రోజులైంది, ఇడ్లీ దోశ అవి చాలా గుర్తుకొచ్చాయి అనమాట. సో అందుకే సిన్సినాటికి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి మంచిగా అన్లిమిటెడ్ బఫే అనమాట. మార్నింగ్ బాగా ఎంజాయ్ చేసి గట్టిగా గుమ్మేశాను. అండ్ అలాగే సిన్సినాటి డౌన్ టౌన్ కూడా ఎక్స్ప్లోర్ చేసేసాను అనమాట. చాలాసార్లు వచ్చాను, బట్ ఈ బ్రిడ్జ్ పైన ఈరోజే ఫస్ట్ టైం రావడం. సో చూసారు కదండి వ్లాగ్, ఇంతే అనమాట. సో ఇప్పుడే మెయిన్ టాస్క్ మనకు జాబ్ ఎత్తుక్కోవడం. సో అది పెద్ద టాస్క్ అనమాట సర్వైవ్ అవ్వాలంటే యూఎస్లో. చూద్దాం ఎలా ఉంటే అలా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.